ఒక రహస్య ఆలయంలో కుల సభ్యులు రక్తపు దీపాల ముందు మంత్రాలు జపిస్తూ భయానక యాగం ప్రారంభిస్తారు. వారి నోట ఒక్కసారిగా వినిపించే పదం రాక్షస ప్రభువు మేల్కొనాలి. నల్లని పొగ కణాలతో తయారైన వింత నీడలు వారి చుట్టూ జీవల్లా కదలటం మొదలు పెడతాయి. ఇదే సమయంలో అర్జున్ గుహలో కనుగొన్న పురాతన పుస్తకాలను చదువుతూ కూర్చుంటాడు. ఆ పుస్తకాలలో అగ్ని సంరక్షకుడు అనే పురాణ యోధుడి కథలు లిఖించబడి ఉంటాయి. శతాబ్దాల క్రితం ఒక మానవుడు అగ్నిశక్తిని ధరించి భూమిని రక్షించాడని అందులో రాసి ఉంది. కానీ అదే శక్తి చివరికి అతనిని భస్మం చేసిందని కూడా పేర్కొనబడింది. అర్జున్ గుండెల్లో భయం మొదలవుతుంది. నన్ను కూడా అదే విధి ఎదురు చూస్తుందా అని తానే చెప్పుకుంటాడు. బయట గ్రామం వైపు నుండి భయంకరమైన కేకలు వినిపిస్తాయి. కుల సభ్యులు గ్రామంపై దాడి చేసి నిరపరాధులను బంధిస్తున్నారు. వారి లక్ష్యం వారిని రక్తబలిగా అర్పించి రాక్షసుల ప్రభును మేల్కొనేలా చేయటం. అర్జున్ ఆ దృశ్యం చూసి తట్టుకోలేకపోతున్నాడు. అతని మనసులో 2 స్వరాలు పోరాడతాయి. ఒకటి మానవత్వం, మరొకటి అగ్నిశాపం. వారిని రక్షించు అని గుండె చెబుతోంది. అలా చేస్తే నాశనం అవుతావు అని శాపం హెచ్చరిస్తుంది. కుల సభ్యులు గ్రామం మధ్యలో బందీలను కట్టి రక్తపూజ ప్రారంభిస్తారు. గ్రామస్తులు భయంతో అర్జున్ పేరు ఉచ్చరిస్తూ అతనే కారణమని నిందిస్తారు. అతడు లేకపోతే ఈ శాపం మన గ్రామానికి వచ్చేదే కాదు అని కేకలు వేస్తారు. దూరంగా ఉన్న అర్జున్ కన్నీళ్లు కారుస్తూ వారిని చూస్తాడు. ఆ కన్నీటి వెనక అగ్ని రగులుతోంది. ఇది నా తప్ప లేక నా విధా అని ప్రశ్నిస్తూ మెల్లిగా అతని కళ్ళు మంటల్లా వెలుగుతాయి. రాత్రి ఆకాశం నిప్పు రంగులోకి మారుతోంది. గాలిలో మంటల వాసన, భూమిపై భయం. కులనాయకుడు చిరునవ్వుతో రాక్షసుల ప్రభువు మేల్కొనే సమయం వచ్చింది అని అంటాడు. బంధించబడిన ప్రజలు ఏడుస్తూ సహాయం కోరతారు. ఆ కేకలతో అర్జున్ గుండె చీలిపోతుంది. తర్వాత క్షణంలోనే మంటల జ్వాల రూపంలో అతడు అక్కడికి వెళ్తాడు. కుల సభ్యులు భయంతో వెనక్కి తగ్గుతారు. అగ్నివీరుడు అని కేకలు వేస్తారు. అర్జున్ చేతులు ఎత్తి మంటలను నియంత్రించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని కోపం వాటిని మరింత ఎగిసిపడేలా చేస్తుంది. గ్రామం మొత్తం అగ్ని సముద్రంలా మారిపోతుంది. ఆ అగ్నిలో రక్తం కలిసి కొత్త శక్తి పుడుతుంది. అగ్ని మరియు రక్తం యొక్క సంధి.